84వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం. ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. హల్లెలూయా. సో 83వ కీర్తనతోటి ఆసాపు కీర్తనలు ఇక్కడ ముగించబడ్డాయి. ఈ 84వ కీర్తనేమో ఎవరు రాసిన కీర్తన అండి? కోరహు కుమారులు. సో దీన్ని యాత్ర కీర్తన అని అంటూ ఉంటారు. కోరహు అంతకుముందు కూడా యాత్రా కీర్తనలు రాయటం జరిగింది. అయితే యాత్రా కీర్తన అంటే ఏంటండి అంటే, వారు ఒక ప్రాంతాన్ని నుంచి యెరూషలేమునికి వారు దేవుణ్ణి దర్శించటానికి, దేవుని దర్శనం పొందుకోవటానికి, బలులు అర్పించటానికి మరి వారు ఆయా ప్రాంతాలకి, యెరూషలేము ఆ ఎత్తైన ప్రాంతముకి వీరు ప్రయాణమైపోయేవారన్నమాట. ఆ ప్రయాణం అంత సులువైనది కాదు. ఆ ప్రయాణంలో చాలా మరి వారు ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ రోజులాగా ఉండేది కాదు. ఆ రోజులు వారు గాడిదలు కట్టుకొని లేదా ఒంటెల మీద లేదా గుర్రాల మీద ఇలాగా పశువుల్ని వారు వాహనములుగా ఉపయోగించుకుంటూ వారు ప్రయాణం చేసేవారు. కొన్నిసార్లు వారికి 3 దినాలు 4 దినాలు వారం రోజులు మరి అంత ప్రయాణం వారు చేస్తూ దేవుణ్ణి ఎలాగైనా సరే చూడాలని చెప్పేసి, దేవుని దర్శనాన్ని పొందుకోవాలని చెప్పేసి ఆశతో వారు ప్రయాణం చేసేవారు అన్నమాట. సో వారి ఆశ అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 సంవత్సరాల వయసుగా ఉన్నప్పుడు ప్రభువారు వీరితో పాటు కూడా ఉన్నారులే అనే ఇదిలో వారు ఒక రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయారన్నమాట. అంటే ఎన్ని రోజుల ప్రయాణం మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. మరలా వారు వెనక్కి తిరిగి రావటం, ప్రభువుని కలుసుకోవటం, ప్రభువుని మరలా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళటం, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఆ రోజుల సంవత్సరానికి దగ్గర వారు 3-4 సార్లు ఇలాగా యెరూషలేమునికి రావటం, మరి ఆ పండుగను ఆచరించటం, బలులను సమర్పించుకోవటం, అక్కడి నుంచి మరలా తిరిగి వెళ్ళటం. ఇది ఉన్నటువంటి ఇజ్రాయెల్ వారందరూ కూడా ఇలాగ పాటిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అది వాళ్ళకి ఎంతో దీవెన, ఎంతో ధన్యత. అంత మాత్రమే కాదు, ఎంతో ఆశతో వారు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి వారు వచ్చేవాళ్ళు. సో ఇక్కడ కీర్తనకారుడైన మరి ఈ కోరహు కుమారులు కూడా అదే ఆశ ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు చూడండి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! ఆయన యొక్క నివాసములంట ఎంత రమ్యములు అని పలుకుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. వాటితో పోలుస్తున్నట్లు అర్థం కాదు, కానీ ఈ లోకంలో ఏదైనా రమ్యమైనది ఉన్నది అంటే అది దేవుని యొక్క నివాస స్థలమే అనే ఒక మంచి ప్రత్యక్షతతో, మంచి ఆలోచనతోటి వీరు ఈ యొక్క యాత్రికులు తమ యాత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈ జర్నీలో ఏం చూడొచ్చండి అంటే వారి ఆశను చూడొచ్చు. ఈరోజు 3 భాగాలని చెప్పా కదా. మొదటి భాగం ఏంటంటే ఆశతో చేసే యాత్ర. హల్లెలూయా చెప్పండి నా వెంట, ఆశతో చేసే యాత్ర. ఈరోజు మనము కూడా ఇలాంటి ఆశతో మనము దేవుని సన్నిధానానికి, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చే వారంగా ఉండాలి. అందుకే ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. సో ఇదే ఈ యొక్క కోరహు కుమారులు అంతకుముందు కూడా ఒక కీర్తన రాశారు. ఏంటి? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుతున్నట్లు దేవా మా ప్రాణము నీ కొరకు. హల్లెలూయా. సో అటువంటి ఆశతో వారు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని నివాస స్థలమునకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్.
అందుకనే ఈరోజు దేవుడు మనకి ఈ కృప కలిగిన సమయములలో మనకు ఒక మంచి వాతావరణాన్ని, మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఏదో ఒక సామెత ఉంటుంది అంటే గుర్రాన్ని అంటే మనము ఎక్కడి దాకా తీసుకురావచ్చు, నీళ్ళ దాకా తీసుకురావచ్చు, కానీ దాని మెడ ఉంచగలుగుతామా? లేదు. దానికి ఆ దాహం ఉండాలి, దానికి ఆ దప్పిక ఉండాలి. అప్పుడు అది దాన్ని ఆడదాకా నువ్వు తీసుకొచ్చినా కూడా నీకు ఒక తృప్తి ఉంటుంది అది తాగితే. అవునా? సో ఈ ఆశ అనేది మనలో కలగాలి. దేవుని సన్నిధికి వస్తే నాకు గొప్ప నెమ్మది కలుగుతుంది, దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, దేవుని ప్రసన్నతను నేను చూడాలి. ఆనాడు భక్తులు అలాంటి ఆశతో వారు యాత్రను చేసేవారు. అంటే యాత్రలో బాధలు లేవా? ఆ యాత్రలో కష్టాలు లేవా? ఆ యాత్రలో ఇబ్బందులు లేవా? అంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఆశ దేవుణ్ణి చూడాలి, దేవుని సన్నిధిని చూడాలి, దేవుని ఆవరణంలో నేను గడపాలి అన్న ఆశ ఆ బాధలన్నీ మర్చిపోయేలాగా చేసింది. ఆమేన్. ఆ ఇబ్బందులన్నీ కూడా మర్చిపోయేలాగా చేసింది. ఈరోజు మనకి కూడా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. యాత్రలో ఇబ్బందులు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, నీకు నష్టాలు లేవని కాదు, నీకు శ్రమలు లేవని కాదు, నీకు శోధన లేవని కాదు. ఎన్నో ఈ యాత్రలో మనల్ని ఎన్నో విధాలుగా శత్రువు పట్టుకోవాలని, శోధించాలని, ఎన్నో విధాలుగా మనల్ని పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే మనము ముందుకు సాగలేము. మన యాత్ర ముందుకు సాగాలి, మన గమ్యం వద్దకు చేరాలి. అలా చేరాలి అన్నా, అని సాగిపోవాలన్నా నీలో దేవుడి పట్ల ఒక ఆశ ఉండాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. దేవుడి పట్ల ఒక తృష్ణ ఉండాలి, దేవుడి పట్ల ఒక దాహం ఉండాలి. నేను దేవుడి సన్నిధికి ఎలాగైనా రావాలి. ఈ కష్టాలు ఎప్పుడు ఉండయే, ఈ సమస్యలు ఎప్పుడు ఉండయే, ఈ శ్రమలు ఎప్పుడు ఉండయే, నేనైతే నా దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఆ ఆశతో యాత్ర చేస్తూ ఉన్నారు భక్తులు. ఈరోజు మనము కూడా ఈ యాత్రా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. ఏది ఏమైనా సరే ప్రతిరోజు కూడా నేను దేవుని సన్నిధిలో కనబడటానికి తీర్మానం చేసుకోవాలి. ఆదివారమే కానీ, లేదా శుక్రవారమే కానీ, లేకపోతే ఏదైనా ఉపవాస దినములని కానీ నన్ను దేవుని సన్నిధిలో సమర్పించుకునేవానిగా ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నా రాజా నా దేవా. చూడండి ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా. ఏమంటా ఉన్నాడండి భక్తుడు? నా రాజా నా దేవా. ఒకసారి చెప్పండి, నా రాజా నా దేవా. నిజమే, ఆయన రాజులకి రాజు, ఆయన ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. ఆ రాజు, ఆ ప్రభు, ఆ దేవాది దేవుడు నీకు రాజుగా ఉండాలి, నీకు ప్రభువుగా ఉండాలి, నీకు దేవుడుగా ఉండాలి. హల్లెలూయా. సో భక్తుడు అదే అంటూ ఉన్నాడు, నా రాజా నా దేవా. చెప్పండి ఒకసారి, నా రాజా నా దేవా. హల్లెలూయా. అయితే ఈరోజు మనం కూడా ప్రశ్న వేసుకోవాలి, నిజంగా ఆయన నాకు రాజుగా ఉన్నాడా? నిజంగా ఆయన నాకు ప్రభుగా ఉన్నాడా? ఆయన వ్యక్తిగతంగా నీకు ప్రభువుగా ఉండాలి. ఆమేన్. నీకు ప్రభుగా ఉండాలి, నీకు యజమానుడిగా ఉండాలి, నిన్ను నడిపించే ఒక కాపరిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. భక్తుడు తన యాత్రలో ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడండి అంటే బలిపీఠాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. బలిపీఠము అంటే ఏంటి? అక్కడ సాక్రిఫైస్ జరుగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే పాపమునకు విమోచన అనేది అక్కడ దొరుకుతుంది. హల్లెలూయా. మన దోషాలు, మన అపరాధాలకి అక్కడ మనకి విమోచన, విడుదల అనేది దొరుకుతుంది. సో బలిపీఠమునొద్దనే అంటా ఉన్నాడు. అక్కడ ఎవరిని మనం చూడాలండి అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని మనం అక్కడ చూడాలి. ఆ బలిపీఠం మీద ఆయన వధింపబడిన గొర్రెపిల్ల అయిపోయి ఉన్నాడు. నీకోసం ఆయన ఆ బలిపీఠం మీద, ఆ సిలువలో మరణించి నీకేమిచ్చాడండి? విడుదలనిచ్చాడు, నీకు స్వాతంత్రంనిచ్చాడు, నీ బంధకాలన్నీ ఆయన తెంచివేశాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన హృదయము, ఆయన శరీరము, ఆయన ప్రాణము ఎంతో ఆనందంతో ఉన్నది. వారు ఇంకా యాత్రలోనే ఉన్నారు, ఇంకా వెళ్ళలే యెరూషలేముకి. కానీ ఈ యాత్రలో, ఈ ప్రయాణములో వారు చూస్తూ ఉన్నారు, అయ్యా ఇంత ఆశతో నేను వస్తున్నానయ్యా నీ మందిరానికి, ఇంత ఆశతో నీ సన్నిధానానికి వస్తున్నానయ్యా, నీ ఆవరణ స్థలాన్ని చూడాలని ఆశతో వస్తున్నానయ్యా అనే ఆ కోరికతో, తృష్ణతో, దాహముతో, దప్పికతో, ఆకలితో భక్తుడు యాత్ర చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ ఆశ, ఈ కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది, ఎందుకు పుడుతుందండి అంటే ఆవరణ స్థలములో బలిపీఠము ఉన్నది. ఈరోజు మనలో ఈ ఆశ, కోరిక పుట్టాలి అంటే మనం నేను ఇందాక చెప్పినట్లు ఆశ కలిగి ఉండు, తృష్ణ కలిగి ఉండు, ఎన్ని చెప్పినా కాదు, నీలో ఒకటి కలగాలి. ఏంటండి అంటే ఆ బలిపీఠం మీద నా కోసం నా యేసయ్య మరణించి ఉన్నాడు అనే ఆ ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే కలుగుతుందో నీవు కూడా నీ యాత్రలో ఇదే ఆశతో, ఇదే కోరికతో నీవు జర్నీ చేయగలుగుతావు. ఎంతో ఆశతో ప్రయాణం చేస్తాడు. ఆయన ఆశ గల రూట్ ఏంటండి అంటే బలిపీఠము. ఆమేన్. ఇప్పుడు 1 నుంచి కీర్తన 84 1 నుంచి మనము 4 వరకు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ 1 నుంచి ఈ 4 వచనాల్లో దేవుడు నిన్ను ఎంతగానో, నీ పట్ల దేవుడు ఎంతగానో కోపం కలిగి ఉన్నాడు అంటే వారు అంత ఆశతో ప్రయాణం చేస్తారా? దేవుడు నిన్ను ఖండించటానికి సిద్ధంగా ఉన్నాడంటే వారు అంత ఆశతో ప్రయాణం చేస్తారా? దేవుడు తన ఉగ్రతనంతా నీ మీద చూపించడానికి ఇష్టపడుతున్నాడంటే వారు అన్ని రోజులు, అన్ని రాత్రులు వారు ప్రయాణం చేస్తారా అని అంటే చేయరు. వారిలో ఆశ ఎక్కడ పుట్టిద్దిగా? నిరుత్సాహం ఉంటుంది. రాగలుగుతారా దేవుని సన్నిధికి? లేదు. కానీ వారికి అక్కడ బలిపీఠం ఒకటి ఉన్నది, వారికి అక్కడ విమోచన ఒకటి కనబడుతుంది, సమాధానం కనబడుతుంది, అక్కడ దేవుని ప్రేమ కనబడుతుంది. అక్కడ ఈ దేవుడు నిజ దేవుడని, ఈ దేవుడు మనందరి కొరకు, మానవాళి కొరకు ఆయన మరణించబోతూ ఉన్నాడనే సంగతిని వారు గుర్తెరిగి ఆశతో దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమ నీలో ఉప్పొంగినప్పుడు నీలో నిజమైన కోరిక, నిజమైన ఆశ నీలో ఉండి ఆ గడియను నువ్వు మిస్ అవ్వవు. 84:4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇందులో మనకి కొన్ని ధన్యతలు కనబడతాయి ఈ కీర్తనలో. మొదటి ధన్యత, ఆయన మందిరములో నివసించటము అనేది గొప్ప ధన్యత. వారు నిత్యము ఆయన్ని స్తుతించేవారుగా ఉంటారు అంట. సో ఈ ధన్యతలోనికి రాకుండా శత్రువు ఎన్నో రకాలుగా వాడు ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజమే, కొంతమంది ఈ అనుభవాలు చెప్తూ ఉంటారు. దేవునికి ప్రార్థన చేసిన తర్వాతనే, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నాకు శ్రమలు ఎక్కువయ్యాయండి అని చెప్తూ ఉంటారు, నాకు బాధలు ఎక్కువయ్యాయని చెప్తూ ఉంటారు, నాకు అనారోగ్యం అయిందండి అని చెప్తూ ఉంటారు, నాకు ఈ సమస్య వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ అటాక్ అవుతుంది? ఎందుకు ఆ ఇబ్బంది కలుగుతుంది? ఎందుకంటే ఈ ధన్యతలోనికి నువ్వు రాకుండా, నిత్యము ఆయన్ని స్తుతించకుండా నిన్ను ఆపటానికి ఎన్నో ఈ యాత్రలో నీకు ఎదురు పడతా ఉంటాయి. వీటన్నిటిని కూడా నువ్వేం చేసేవాడుగా ఉండాలండి అంటే జయించేవాడుగా ఉండాలి. అందుకే చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనం 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. రెండవ ధన్యత ఏందండి అంటే నీ వలన బలమునందు జనులు ధన్యులు. హల్లెలూయా. మొదటిది ఏంటిది? ఆయన మందిరములో నివసించువారు ధన్యులు. రెండవది, ఆయన వలన బలమునందు జనులు ధన్యులు. సో ఇక్కడ 5 నుంచేమో రెండో భాగంగా చూద్దాం. మొదటి భాగంలోనేమో ఆశతో చేసే యాత్ర అని పెట్టాం. మొదటి భాగం 1 నుంచి 4 ఆశతో చేసే యాత్ర. రెండో భాగానికి ఈ పేరు పెడదాం. రెండో భాగంలో ఆశ్చర్యకరమైన యాత్ర.
రైట్. ఈ ఆశ్చర్యకరమైన యాత్రలో మనం 5వ వచనంలో చూస్తూ ఉన్నాం, నీ వలన బలమునందు జనులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు ఆ రోజుల్లో వారు 3-4 రోజులు లేదా 10 రోజులు వేసుకోండి, రాత్రి అనగా పగలనగా వారు ఆ ఎడారిలో అరణ్యములో శత్రువుల బారిన పడకుండా ఆ రాళ్ళు రప్పల మధ్య కొండ కోయలు ఎక్కుతూ వారు యెరూషలేము అంటే ఎత్తైన ప్రాంతం, అది ఆ ప్రాంతానికి వారు దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉంటుండగా వారు అంటున్న మాట, ఈ మార్గాలు మాకు అతి ప్రియములు అంటూ ఉన్నారు. ఈ మార్గాలంటే మాకు అతి ప్రియములు అంటూ ఉన్నారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఆ మార్గం ఏమీ అంత సులువు కాదు కదయ్యా, ఆ మార్గంలో ఏమి డాంబర్ రోడ్డు లేదు కదా, ఆ మార్గంలో సిమెంట్ రోడ్డు లేదు కదా, ఆ మార్గంలో ఏ వెహికల్స్ పోవు కదా, ఆ మార్గంలో శత్రువులు ఉన్నారు కదా, ఆ మార్గంలో శత్రువులు పొంచి ఉన్నారు కదా, ఆ మార్గము ఎడారి లాంటిది కదా, ఆ మార్గంలో ఎండ ఎక్కువ కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆ మార్గాల్లో. కానీ భక్తుడు అంటా ఉన్నాడు, ఆ మార్గము నాకు అతి ప్రియములు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడండి అంటే, పైన మాటలు అదే, నీ వలన బలమునందు జనులు, అయ్యా నువ్వు నాకు బలమిస్తా ఉన్నావు ప్రతిరోజు, అందుకే నాకు ఈ మార్గాలు అతి ప్రియములు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నిజమే, నీ దగ్గరికి వద్దామనుకోగానే నాకు ఏదో సమస్య కలుగుతూ ఉంది, కానీ నాకు ఇది అతి ప్రియము, నువ్వు నాకు బలమిస్తా ఉన్నావు. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా నడిపించాడండి? 40 సంవత్సరాలంట వారు బట్ట మాయలేదు అంట, వారి చెప్పులు అరగలేదు అంట, వారి గోత్రములో నిస్సత్తువ గలవాడు ఒక్కడునూ లేడు. ఎవరి బలం అది? దేవుని బలం. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము కలిగే బాధలో, ఉపద్రవములో, హింసలో, నిందలో, ఇబ్బందులలో భక్తుడు దాన్ని సంతోషముగా తీసుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఈ యాత్రలో నిందలు రావచ్చు, హింసలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు, కానీ నువ్వు దాన్ని ఎలాగ భావించాలండి అంటే సంతోషముగా భావించాలి. హల్లెలూయా. అక్కడ పని చేసేది నీ బలం కాదు, నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన బలము నీకు ఇచ్చి నీ బలహీనతలో తన శక్తిని అగపరచటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడను అంటే దేవుడు తన బలమునిస్తా ఉన్నాడు. అందుకే తన వలన బలమునందు మనుష్యులు ధన్యులు అంటూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను బలపరచటానికి, తన శక్తి చేత నిన్ను నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిజమే, ఈ యాత్రలో మన బలం సరిపోదు, ఆ ఇబ్బందిలో నీ బలం సరిపోదు, ఎవరికి చెప్పుకోలేని సమస్యను అధిగమించటానికి నీకు బలం సరిపోదు. కానీ నా దేవుడు తన బలమును నీకు ఇచ్చి దాన్ని అధిగమించటానికి ఇష్టపడతా ఉన్నాడు. 6వ వచనంలో చెప్పబడింది, అది ఏ మార్గమో చెప్పబడింది. చూడండి 6వ వచనం 84:6. బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. బాకా లోయలో బడి వెళ్ళుచు, నా వెంట చెప్పండి, బాకా లోయలో బడి వెళ్ళుచు. హల్లెలూయా. బాకా లోయ అనగా దీనికి ఇంకొక పేరుందండి. ఏం పేరంటే ఏడుపు లోయ అని అర్థం. లోయలో ఏం వినిపిస్తుంది? ఏడుపులు వినిపిస్తున్నాయి, బాధలు వినిపిస్తున్నాయి. ఈ లోయలో ఏం వినిపిస్తున్నాయి? మూలుగులు వినిపిస్తున్నాయి. ఈ లోయలో ఏం వినిపిస్తుంది? కష్టాలు మారిమోగిపోతూ ఉన్నాయి. అయితే మరొకసారి మాట చెప్తున్నాను, బాకా లోయలో బడి వెళ్ళుచు. ఏమంటా ఉన్నాడంట కీర్తనకారుడు? వెళ్ళుచు. చెప్పండి, వెళ్ళుచు. కీర్తనకారుడు 23వ కీర్తనలు అన్నాడు, గాఢాంధకారపు లోయలో బడి నేను వెళ్ళినను. ఏమండి, గాఢాంధకారపు లోయలో నేను ఆగలేదు, బాకా లోయలో నేను ఆగలేదు, నేను వెలుచూ ఉన్నాను, దాన్ని దాటిపోవచ్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆగిపోవటానికి కాదు దేవుడు నేను పిలుచుకున్నది, అందులో ఆయన నిన్ను తన దొడ్డికర్రతో, తన దండముతో నిన్ను ఆదరించి అందులో నుంచి నిన్ను నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
ఏడుపుల్లోయే బాకాలోయలో పడి వెళ్ళుచు, బాకాలోయలో భక్తుడు ఆగిపోలే, వెళ్ళుచు. వీరి యాత్రలు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు, బలిపీఠను చూడటానికి వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుళ్ళు సంతోషించడానికి వెళ్తూ ఉన్నారు. బట్ ఈ మార్గంలో ఏమొచ్చింది? ఏడుపులోయ. ఈరోజు మన గమ్యం ఏంటి తెలుసా? ఆయన ఎదుర్కోవాలి ఎలాగైనా సరే, ఆయన రాజ్యానికి చేరాలి ఎలాగైనా సరే, ఆ బోరధ్వని విలాని ఎలాగైనా సరే, సిద్ధపడాలి ఎలాగైనా సరే. కానీ ఈ మార్గంలో ఎన్నో బాకాలోయలు ఎదురవుతున్నాయి. ఈ మార్గంలో ఎన్నో శత్రువులు పొంచి ఉన్నారు. ఈ మార్గంలో ఎన్నో నిందలు, అవమానాలు, శోధనలు, టెంప్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ నా గోల్ మారదు, నా గమ్యాన్ని నేను మార్చుకోను. నా గమ్యం ఒకటే, ఆయన రాజ్యానికి చేరాలి. అయితే వీరు దేవుడి నుంచి బలం పొందుకొని బాకాలోయ గుండా వెలుచు ఏం చేశారంటే దానిని ఎలాగ మార్చారండి అంటే, దాన్ని చూడండి ఎలాగ మార్చారో. బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. వావ్, హల్లెలూయా. ఒక డ్రై ల్యాండ్ని లేదా ఒక ఎండిపోయిన పరిస్థితి లాంటి దానిని వీరు జలమయముగా మార్చారు అంట. ఏడుపు లోయ కాస్త సంతోషపు లోయగా మారిపోయింది. ఆమేన్. బాకాలోయలో బడి దాన్ని వెలుచు దాన్ని జలమయముగా చేయుదురు. అక్కడ ఇంకొక మాట రాబడింది, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేనిని? బాకాలోయ అంటే ఏంటి? ఏడుపులోయని దేంతో కప్పుతున్నాడు అంటే దేవుడు తొలకరి వాన అనే దీవెనలతో కప్పుతూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏడుపు కాస్త దేవుడు దాన్ని దీవెనగా మార్చాడు. ఈరోజు దేని విషయమైతే నువ్వు ఏడుస్తున్నావో, లేదా బాధపడుతున్నావో, లేదా కృంగిపోతున్నావో, లేకపోతే నలిగిపోతున్నావో, దేవుడు తొలకరి వాననే దీవెనతో దాన్ని కప్పునుగాక. అలాగ కావాలి అంటే నువ్వు ఒక్క పని చేయాలి. ఏంటండి అంటే, నీ ప్రయాణం ఆగకూడదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సాగిపోతూనే ఉండాలి, నువ్వు బలమును అందుకుంటూనే ఉండాలి దేవుని దగ్గర నుంచి. నీ బలం సరిపోదు, బాకాలోయ గుండా వెళ్ళటానికి నీ బలం సరిపోదు, ఆయన బలం ఇస్తా అంటూ ఉన్నాడు. చెప్పండి నా వెంట, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఆ లోయను దాటేది దేవుడి బలము, దాన్ని దాటిస్తుంది. ఇందులో ఎన్నో ఎన్నో డ్రై సిచ్యువేషన్స్, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు ప్రతి ఎండిపోయిన దాన్ని జీవముగా మార్చగల దేవుడిగా ఉన్నాడు. ప్రతి దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మేబీ ఇప్పటిదాకా మీరు కూడా ఎన్నో లోయలు గుండా ప్రయాణం చేసి ఉండొచ్చేమో. కానీ నా దేవుడైతే ఇదిగో ఇప్పటిదాకా మీరు దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి ఆ లోయని దేవుడు జలమయముగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు, దీవెనగా నీకు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. 7వ వచనం చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. అందుకే నేను చెప్పాను ఏంటంటే, ఈ జర్నీ ఆశ్చర్యకరమైన జర్నీ ఇది. హల్లెలూయా. రెండో భాగంగా ఈ యాత్ర ఆశ్చర్యకరమైన యాత్ర. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. దీన్ని నేను అసలు ఎలాగ దాటాను, ఈ పరిస్థితుల్లోంచి నేను ఎలాగొచ్చాను, ఆ కష్టంలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి నేను ఎలాగొచ్చాను. నా ఓన్గా అయితే నేను రాలేను, కానీ నా దేవుడు నన్ను ఆ లోయలో నుంచి నన్ను బయటికి నడిపించాడు. ఇది ఆశ్చర్యకరమైన యాత్ర. హల్లెలూయా. ఆశ్చర్యకరముగా నీ దేవుడు నిన్ను బలపరిచి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ శ్రమ మరొకరికి వస్తే అక్కడే ఆగిపోయేవారేమో, కానీ నా దేవుడు నన్ను బలపరిచి నానాటికి బలాభివృద్ధి నొందులాగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట ఒక్కసారి. 7వ వచనం చదవండి అమ్మ. 7వ వచనం 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ఏమండి, అసలు ప్రయాణం ఎక్కువ రోజులు చేస్తే ఏమవుతుంది? అలసిపోతారు. ప్రయాణం ఎక్కువ రోజులు చేస్తే, ప్రయాణం ఎక్కువసేపు చేస్తే అలసిపోతారు. శరీరం అలసిపోయింది. ఎక్కడన్నా పడుకుంటే బాగుండు అన్నట్లు ఉంటుంది. అలసట, నీరసం.
ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడంటే మనకి మంచి హైవేలు అన్నీ ఉన్నాయి. అదే గుంతలు గతుకులు ఉన్న రోడ్లో కనుక నువ్వు ఒక 12 గంటలు యాత్ర చేస్తే, ఒక 12 గంటలు నువ్వు జర్నీ చేస్తే ఎలాగుంటుంది? ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు, షాక్ అబ్జర్స్ ఏమీ లేవు. గుంటలో పడి లేచిందంటే వెన్నెముక్క అంతా కదిలిద్ది, అలాంటి యాత్ర. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. అంటే ఈ ప్రయాణములో అలసట లేదు, ఈ ప్రయాణంలో నానాటికి బలాన్ని పొందుకుంటున్నారు. అబ్బా ఇంకా ప్రయాణం చేయాలి, ఇక నా దేవుణ్ణి నేను ఎదుర్కోవాలి, ఎలాగైనా సరే ఈ ప్రయాణము ఆగిపోకూడదు అనే ఆశతో వారు దేవుడి నుంచి బలం పొందుకొని నానాటికి వారు బలాభివృద్ధి నొందుచు వారు ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ ఆత్మీయ యాత్రలో మీరు కూడా నానాటికి బలాభివృద్ధి నొందుచు మీరు ప్రయాణము చేయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అంటూ ఉన్నాడు. ఎక్కడంట? సియోనులో. సియోను అనగా దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉన్నది, దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. సో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. మన ఫ్యామిలీగా మనం అందరం రావాలి, కుటుంబముగా అందరూ రావాలి. వారందరూ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అందరితో మాట్లాడతాడు, అందరినీ బలపరుస్తాడు, కుటుంబాన్ని కట్టగలుగుతాడు. హల్లెలూయా. కుటుంబాన్ని నిలబెట్టగలుగుతాడు, కుటుంబంలో సమాధానం ఉంచగలుగుతాడు, పిల్లల్ని దర్శించగలుగుతాడు, పిల్లలకు అవసరం జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా నా ప్రార్థన ఆలకింపము, యాకోబు దేవా చెవియొగ్గుము, దేవా మా కేడమ దృష్టి ఉంచుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. ఈ మధ్యలో ఈ కీర్తన, ఈ యాత్రా కీర్తనలో భక్తుడు ఒకరిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాడు. తన ప్రార్థనలో ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి అంటే రాజును జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు. ఏ రాజు? మరి అక్కడ భౌతికంగా అక్కడ వారికి రాజు దావీదుగా ఉన్నాడు. కానీ ఇక్కడ అభిషేకం అనాయింటెడ్ వన్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. సో మరొక వర్షన్లో ఇక్కడ ఏమని రాయబడిందంటే కింగ్ అనే మాటని ఉపయోగించారండి. సో ఇక్కడైతే మనకి తెలుగులో కింగ్ అనే మాట అయితే అగబడటం లేదు, కానీ అభిషేకించిన వాడిని, అది రాజవచ్చు, మరి భక్తుడైతే ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో మనకైతే తెలియదు. కానీ ఇక్కడైతే మనము ఎలాగో చూడాలండి అంటే ఒక కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారిని ఛాయారూపకంగా పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచుతాడు పాత నిబంధనలో. సో ఆయనను మనం చూసే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ ఛాయారూపకంగా? యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడుతూ ఉన్నారు. పైన బలిపీఠంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ అభిషేకించబడిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. ఎందుకండి అంటే రాజు బాగుంటేనే రాజ్యమంతా కూడా సుఖముగా ఉండగలుగుతుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి రాజులకు రాజుగా ఉండి, మన రాజుగా ఉండి ఆయన తన పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో తన ప్రార్థనలో రాజును జ్ఞాపకం తెచ్చుకుంటూ వేడుకుంటా ఉన్నాడు, అయ్యా నీ అభిషేకించిన వారిని లక్షింపుము అని ప్రార్థిస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఒకసారి 10వ వచనం నుంచి 12వ వచనం ఒకసారి చదవండి. 10 నుంచి 12 మనం ముగించుకుందాం. ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు దేవా యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. 3వ ధన్యత మనకి ఇక్కడ కనబడుతుంది. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మొదటి ధన్యత ఏంటి చెప్పండి ఒకసారి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. రెండవది నీ వలన బలమునందు జనులు ధన్యులు. మూడవది నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. సో మన నమ్మకం ఆయన. ఆమేన్. ఎందుకండి అంటే హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్.
ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను కన్నుపాప వలె కాచి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం చదివిన 10 నుంచి 12 వరకు ఈ భాగాన్ని ఇలాగా పెడదాం. ఏంటండి అంటే, ఈ యాత్రలో నీకు నిజమైన సంతృప్తి దొరుకుతుంది. సంతృప్తినిచ్చే యాత్ర. 3 ధన్యతలు, 3 భాగాలు, రైట్. మొదటి భాగం ఏంటి? జర్నీ, ఆశతో చేసే యాత్ర. రెండవది ఆశ్చర్యకరమైన యాత్ర. మూడవది సంతృప్తినిచ్చే యాత్ర. ఆమేన్. సో ఈ యాత్రలో ఈ సంతృప్తిని ఎలాగ పొందుకున్నాడండి భక్తుడు అంటే, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటూ ఉన్నాడు. అలా చెప్తూ ఒక మాట అన్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. అంటే దానికి అర్థం ఏంటండి అంటే, భక్తిహీనుల గుడారంలో నేను అన్ని సుఖములను సౌఖ్యములను అనుభవించుట కన్నా నీ ఆవరణములో గేటు దగ్గర ఉండటం నా గొప్ప ధన్యత అని అంటూ ఉన్నాడు. అందుకే మోషే భక్తుడు ఏమన్నాడండి, ఐగుప్తులో ఉన్న సకల భోగములను అనుభవించడం కన్నా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. ఆయన మందిరమునకు, దేవుని మందిరానికి ఇస్తున్న ప్రాముఖ్యత చూడండి. 1 డే నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినములు అంటే కంటే శ్రేష్టం అంటూ ఉన్నాడు. 1000 దినములు అంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలతో సమానం. 1 డే 3 ఇయర్స్తో సమానం. ఆ ఆశతో భక్తులు వస్తూ ఉన్నారండి. నిజమే, వారు అక్కడ ఉండేది ఒక్కరోజే. అంత ప్రయాణం 10 రోజులు ప్రయాణం చేసి వారు అక్కడ గడిపేది 1 డే లేదా 2 డేస్. మరలా అక్కడి నుంచి వారు తమ తమ ప్రాంతానికి వెళ్ళిపోతారు. కానీ వారి విశ్వాసం, వారి నమ్మకం చూడండి, వచ్చిన ఆ దినము వారికి అది 1000 దినములతో సమానంగా వారు భావిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. ఈ రోజులో కూడా అలాంటి భక్తి, అలాంటి ఆశ, అలాంటి తీవ్రత మనలో కూడా రగలాలి. మనం కూడా అలాంటి ఆశని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని అంతగా మనం ప్రేమించే వారముగా ఉండాలి. ఎందుకండి అంటే, ఆయన నమ్మకమైన దేవుడు. నిజంగా అంతగా మనల్ని ప్రేమించే దేవుడు, అంతగా మనల్ని కాపాడేవాడు ఎవరూ లేరు. నీ నుంచి ఆయన కోరుకునేది అదే. నువ్వు ఆశ కలిగి ఉండు, నిన్ను తృప్తిపరుస్తాను అంటాడు నా దేవుడు. ఆమేన్. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఏంటంటే నీ దేవుడు సూర్యుడును కేడమునై ఉన్నాడు. సూర్యుడును అంటే అక్కడ ఎలాగుందనంటే మీనింగ్, ఆయన నీకు వెలుగిచ్చేవాడు అని అర్థం. నీకు వెలుగుని దయచేసేవాడు, నీ చీకటిలో వెలుగునిచ్చువాడు. అంత మాత్రమే కాదు, నీకు మార్గాన్ని చూపించే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆ మార్గములో నీకు ఈ దేవుడు కేడముగా ఉండే దేవుడు అంటూ ఉన్నాడు. నిన్ను నడిపించడం మాత్రమే కాదు, కానీ ఈ యాత్రలో నిన్ను సంరక్షించే దేవుడు కూడా. 2 రకాలుగా దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. అందుకే శత్రువుల ఎదుట ఆయన నాకు ఏం సిద్ధపరిచి ఉన్నాడంట? శత్రువుల ఎదుట అంటే ఆ శత్రువుల ఎదుట దేవుడు నాకు భోజనాన్ని ఏర్పాటు చేసి, నువ్వు తిను, నేను నీకు కేడముగా ఉన్నాను. ఏ శత్రువు నీ దరి చేరకుండా నేను నిన్ను కాపాడుతాను. ఒక పక్కన సప్లై ఇస్తున్నాడు, ఒక పక్కన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన ప్రొవిజన్స్ ఇస్తూ ఉన్నాడు, మరో పక్కన దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు వెలుగునిచ్చే దేవుడు, అలాగనే నీకు కేడముగా ఉండే దేవుడుగా కూడా ఉన్నాడు. ఈ యాత్రలో నీకు బలమిచ్చే దేవుడు, ఈ యాత్రలో ఏ ప్రమాదం రాకుండా నిన్ను కాపాడే దేవుడుగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యాత్రలో నువ్వు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, నువ్వు ప్రయాణం చేసేవాడుగా ఉంటావు. ఈ యాత్రలో రాయి అయినను నీ పాదాలకి తగలకుండా తన దూతల ద్వారా ఎత్తిపట్టి నిన్ను నడిపించే దేవుడుగా కూడా ఉన్నాడు. ఆమేన్. నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారిని ఆయన ఏ మేలు చేయక మానడు అంట. ఆమేన్. మన మేలులను చూడాలి అంటే మన ప్రవర్తనలో ఏముండాలండి అంటే యథార్థత ఉండాలి అంట. సో తన యాత్రలో ఎంతో యథార్థంగా ఉన్నాడు భక్తుడు, ఎంతో యథార్థంగా ప్రవర్తించాడు భక్తుడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, శత్రువులు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడి నుంచి బలం పొందుకున్నాడు. నీవే నా ఆధారం అన్నాడు, నీవే నా సహాయం అన్నాడు, నిన్ను ఎలాగైనా సరే చూడాలన్నాడు. దాన్ని బట్టి దేవుడు మేలుల చేత భక్తులను తృప్తిపరిచి ఉన్నాడు. ఆమేన్.
ఈ యాత్రలో కూడా మనం ఒక్కటే ఆశను కలిగి దేవుణ్ణి చూడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అవునా, నా బాధ, నా కష్టము, నా వేదన అంతా దేవుని సన్నిధిలో నేను సమర్పించుకోవాలి అనే కోరికతో నువ్వు వస్తున్నట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని కీర్తనకారుడు ఇలాగా ఎంతో తృప్తితో ఈ యాత్ర కీర్తనను ముగిస్తూ ఉన్నాడు. ఆమేన్.